పెద్దలందరికీ ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చాలా మంది వందే మాతరం శ్రీనివాస్ గారు ఇంకా వేదికను అలంకరించిన చాలా మంది పెద్దలకి అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి పెంచలయ్య గారి గురించి ఇప్పుడే ఏవి మనం చూసాం. ఒక పట్టుదల కృషి ఉంటే మనిషి ఏదైనా సాధిస్తడానికి అది ఒక ఉదాహరణ. రైతు కుటుంబంలో పుట్టి మరి ఆయన సంపాదన అదేవిధంగా ఒక కాలేజీని ఏర్పాటు చేయాలి, ఆ వచ్చిన సంపాదన నుంచి కొంతమంది విద్యార్థులను తయారు చేయాలి అనే లక్ష్యంతో ఈ ఆదిశంకర కాలేజీని ఏర్పాటు చేయటం, కొన్ని లక్షల మందికి 25 సంవత్సరాలుగా ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో మరి ఈ కాలేజీ నుంచి చదువుకుని ఒక వెనుకబడినటువంటి ప్రాంతం నుంచి అనేక మందికి అవకాశం కల్పించడం అనేది చాలా సంతోషం. మరి ఈ సందర్భంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలని, ఎందుకంటే చాలా మంది పక్క రాష్ట్రాలకు వెళ్ళి చెన్నైకో బెంగళూరుకో వెళ్ళినటువంటి సందర్భంలో కాలేజీలు ఇక్కడ లేనటువంటి సందర్భంలో ఇంజనీరింగ్ కాలేజీలకి ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. అలాగే ఆనాడు పరసారత్నం గారు మరి ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా వారు ఉన్నారు. ఆ టైంలోనే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఇంజనీరింగ్ కానీ మెడికల్ కాలేజెస్ ఏర్పాటు చేయడంలో ఆనాడు ప్రభుత్వం కృషి చేసింది. దానివల్లే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళు చాలా ప్రాంతాల్లో వెళ్ళి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఐటీని మరి ప్రమోట్ చేయటం వల్ల ఇవాళ ఏ దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా మన తెలుగు బిడ్డలు ఉన్నారంటే దానికి కారణం మటుకి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఇవాళ మనం తెలుగు వాళ్ళలో చాలా తెలివితేటలు కానీ మరి చొరవ కానీ ఎక్కువ ఉంటుంది. ఆ అవకాశాలని ఇవాళ మన స్కిల్స్ కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో స్కిల్ సెన్సస్ చేస్తూ రాబోయే కాలంలో ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనే ఏకైక లక్ష్యంతోనే ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. దానిలో భాగంగానే ఇవాళ అనేక పరిశ్రమలు వస్తా ఉన్నాయి. మొన్ననే ప్రధానమంత్రి గారు వచ్చారు, విశాఖపట్నం వచ్చి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి మరి శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఇక్కడే క్రిచ్ సిటీ అనే ఒక కొత్త ప్రాంతాన్ని కూడా ఏర్పాటు చేయాలని, ఇవాళ హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ ని ఆంధ్ర రాష్ట్రం ఒక వేదిక చేయాలని, అదేవిధంగా ఏఐలో తెలుగు వారిని ముందు నడిపించాలని ఇవాళ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాలతో ముందుకెళ్తా ఉంది. ఇవాళ అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు P4 ప్రోగ్రాం తీసుకున్నారు. ఈ P4 ప్రోగ్రాం అంటే బంగారు కుటుంబం మార్గదర్శనం. ఇవాళ అట్టడుగు వర్గాలు చాలా ఉన్నాయి, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళ నిలబడే విధంగా చేయాలనే లక్ష్యంతోనే వాళ్ళ ప్రభుత్వం ఈ కొత్త కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే ఉగాది రోజు మంచి రోజు అని చెప్పి శ్రీకారం చుట్టారు. విజన్ 2047లో భాగంగా ఇవాళ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పేదవాళ్ళని ఐడెంటిఫై చేయటం, కొంతమంది ఆ ప్రాంతం నుంచి వెళ్ళి వెల్ సెటిల్ అయినటువంటి వాళ్ళు వచ్చి తిరిగి వాళ్ళని ప్రోత్సహించి పేదరికం లేనటువంటి ఆంధ్ర రాష్ట్రం నిర్మాణం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా ఇవాళ పనిచేస్తా ఉన్నాం. మరి రాబోయే 5 సంవత్సరాలు మనకు స్వర్ణయుగంగా మార్చుకుందాం. దానిలో భాగంగానే పోనవరం బనకచెర్ల ప్రోగ్రాం కానీ, ఇవాళ నదుల అనుసంధానం కానీ, ఇవాళ అన్ని కార్యక్రమాలతో కూడా ప్రభుత్వం ఒక మంచి లక్ష్యాలతో వెళ్తుంది. దానికి మరి మొట్టమొదట పునాది వేసినటువంటి కాలేజ్ అనేది చాలా ప్రధానం మన యువతకి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా. మరి అటువంటి మంచి కార్యక్రమం చేసినటువంటి పెంచలే గారు అనేక సేవా కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాల్లో కానీ, తాబేళ్ల పెంపకంలో కానీ వారు చేసినటువంటి చొరవని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి సేవలు మరిన్ని మన రాష్ట్రానికి అందించాలని, ముఖ్యంగా ఈ గూడూరు వెనకబడినటువంటి ప్రాంతాల్లో మీలాంటి వాళ్ళు ఉండడం చాలా అదృష్టంగా భావిస్తూ ఒక అట్టడుగు బలహీన వర్గాల నుంచి ఈ స్థాయికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై జన్మ.